నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజున ఒక ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక 2 పరిహారాలను అయితే ఇక్కడ తెలియజేయబోతున్నానండి. ఇక్కడ చెప్పే పరిహారాలను ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఇవన్నీ కూడా వీడియోలో చెప్తానండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ మొక్కని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల సకల సంపదలు, సౌభాగ్యాలు, సంతోషాలు కలుగుతాయని మన శాస్త్రం చెప్తుంది. మొక్కలు మన జీవితంలో ఒక భాగం. ఈరోజు ఈ అద్భుతమైన ఒక మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్కను మనం పెట్టుకోవడం వల్ల ఇంట్లో అనేక రకాలైన కష్టాల నుంచి, సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే మనకు తెలుస్తాయి. ఆ మొక్కేనండి ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది అశోక వృక్షం, అశోక చెట్టు అని అంటారు. ఇందులో అయితే ఒక 2 రకాలు ఉంటాయండి. ఆ 2 రకాలు ఏంటంటే, మనం ఆఫీసుల్లోనూ, స్కూల్స్లోనూ, కాలేజెస్లోనూ, ఫ్యాక్టరీస్లోనూ మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం. వాటికి ఉండే ఆకులు, అలానే ఎర్రటి పూలను కూడా మీరు చూసే ఉంటారు. అంటే సీతమ్మ వారు అశోక వనంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారు వర్ణించిన ఒక మొక్క అనేది ఉంటుంది. అయితే అవి కూడా మనకి నర్సరీలో కూడా దొరుకుతాయి. వాటినైనా సరే మనం పెంచుకోవచ్చండి. కులము, జాతి అనేది లేదండి. అంటే ఎవరైనా పెంచుకోవచ్చు. ఈ మొక్క గురించి కొన్ని విషయాలు అయితే ఇక్కడ చెప్తాను నేను. అలానే ఈ మొక్కతో చేసుకునే పరిహారాలు కూడా చెప్తానండి నేను ఇక్కడ. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఏంటి, ఇవన్నీ కూడా ఎలా పొందొచ్చు అనేది కూడా అన్నీ చెప్తాను. మనకు అన్ని రకాల మొక్కల నుంచి అద్భుతమైన శక్తిని అనేది పొందగలగచ్చు. కానీ దానికని ఒక విధానం అనేది ఉంటుంది. ఆ విధానాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా 100కి 100% ఆ మొక్కల నుంచి మనం పొందొచ్చు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మొక్కల్లో ఉంటాడు. మన పురాణాల్లో దేవతలు ఏ మొక్కల్లో ఉంటారనేది కూడా చెప్పారు. జంతువుల్లోనూ, పక్షుల్లోనూ, అన్నిట్లోనూ, పంచభూతాలతో సంబంధమైన పదార్థాల్లోనూ శక్తి ఉంటుంది. మనకి మొక్కల నుంచి ఆక్సిజన్ వస్తుంది. ప్రతి పూజల్లోనూ, హోమాల్లోనూ, యజ్ఞంలోనూ, ప్రతి ఒక్క దాంట్లోనూ మనం మొక్కలను ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ మనకి మొక్క లేనిది ఏదీ లేదని మనం పరిపూర్ణంగా నమ్మొచ్చు. ఇక్కడ మీరు చూసే ఈ అశోక చెట్టు వైదిక పూజల్లోనూ, తంత్ర ప్రయోగాల్లోనూ ఈ మొక్కను చాలా వరకు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే, ఏదో ఫ్యాన్సీగా ఉంటుందని, కాస్త అందంగా ఉంటుందని ఇంటి ముందు కొంతమంది క్రోటన్స్గా పెట్టుకుంటుంటారు. కానీ వాస్తు ప్రకారంగా తంత్ర జ్యోతిష్య పూజల్లోనూ, నిత్య పూజలో కూడా ఒక అద్భుతమైన స్థానం అయితే ఉందండి ఈ మొక్కకి. ఈ మొక్క మనల్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఇంకా సంపదలు అభివృద్ధి చెందడానికి కొన్ని పరిహారాలు అయితే ఉన్నాయండి. వాటిని కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా చెప్తాను. ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ని కాస్త చూడాలంటే, వినాలంటే కొందరికి బోరుగా ఉంటుంది. కానీ అన్ని విషయాలు తెలుసుకోవాలి కదండి. వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, అన్నీ తెలుస్తాయి. ఇక మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎన్నో రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు, పూజలు ఉన్నాయండి ఛానల్లో. మీరు ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి. మీ సమస్యకి, మీ మనసుకి నచ్చిన ఒక పరిహారాన్ని మీరు ఎంచుకొని మీరు చేయగలిగేదాన్ని పరిపూర్ణమైన నమ్మకంతోనూ, విశ్వాసంతోనూ ప్రయత్నం చేయండి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియో గురించి పూర్తి వివరాలు తెలియాలంటే, పరిహారాలు తెలియాలంటే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియోని. సరేనండి, మిగతా వివరాల్లోకి వెళదాం. ఈ మొక్క గురించి చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయండి. ఎలాంటి సమస్యలను వారు చేసుకోవాలి, ధనాభివృద్ధి కోసం ఎలాంటి పరిహారం చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాను. కాస్త ఓపికగా చూడండి. ఈ మొక్కను మనం తోరణాలుగా కట్టుకుంటూ ఉంటాం. అలానే ఏదైనా వ్రత కలశారాధనలో వీటి ఆకులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పి చూపించానండి. ఈ మొక్కని మన ఇంట్లో ఉత్తర దిక్కున కుండీలో పెట్టుకుంటే, అంటే అక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేదా కుండీలో కూడా మనం పెట్టుకోవచ్చు. షాప్స్లో కానీ, కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ, ఇంకెక్కడైనా సరే అశోక మొక్కను పెంచుతూ ఉంటారు. అశోక మొక్క ఉందంటే అక్కడ వారికి ఎంత కష్టం వచ్చినా సరే అది తొలగిపోతుందని అర్థం. సమస్యల నుంచి బయటపడతారు. అలానే ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఇంకా ఆదాయ అభివృద్ధి కూడా పెరుగుతుందని కూడా చెప్తారండి. చెప్పాలంటే ఇక్కడ నష్టాల్లో ఉన్న సంస్థ అనేది ఇబ్బంది పడకుండా కొన్ని సంవత్సరాల పాటు దానికి గడిచిపోతుంది. చూస్తే చాలా వరకు అక్కడ మొక్కలు ఉంటాయి, మీరు చూసే ఉంటారు. దానివల్ల గట్టెక్కుతూ ఉంటారు వాళ్ళు. మీరు అపార్ట్మెంట్స్లో ఉన్న ఎక్కడున్నా కానీ ఉత్తర దిక్కున పెట్టుకొని ఈ మొక్కని ఖాళీ స్థలం ఉన్నప్పుడు అక్కడ పెట్టండి. ఇక్కడ నేను చూపించే మొక్కైనా పర్వాలేదు, లేదంటే ఎర్రటి పూలు పోసే అశోక మొక్కైనా పర్వాలేదండి, పెట్టుకోవచ్చు. అనుకోని సంఘటనలు, అకారణంగా వచ్చే సంఘటనలు అనేవి జరగకుండా చాలా వరకు ఆపుతుంది ఈ మొక్క. బయటపడతారు మీరు. ఈ ఉత్తర దిక్కున పెట్టుకోవడం వల్ల మీకు ధన సంపద పెరుగుతుంది. అయితే మీకు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి అన్నప్పుడు ఒక చిన్న పరిహారం చెప్తానండి.
మీరు సోమవారం రోజున అశోక చెట్టు నుంచి ఒక 9 ఆకులు తెచ్చుకోండి. అశోక ఆకులు. ఆ ఆకులు చిరుగు పట్టినవి, డ్యామేజ్ అయినవి అలాంటివి మాత్రం తెచ్చుకోకండి. బాగున్న ఆకులు ఒక 9 ఆకులు తెచ్చుకోండి. ముందుగా వాటిని చక్కగా నీళ్ళతో శుభ్రం చేయండి. తర్వాత పాలతో కూడా మళ్ళీ ఒకసారి శుభ్రం చేయండి. అంటే అక్కడ శుద్ధి చేసినట్లు అవుతుంది. మీరు ఆ విధంగా చేస్తే మళ్ళీ నీటితో శుద్ధి చేయండి. ఈ 9 ఆకుల్ని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఒక ఆకు మీద ఒక ఆకు ఈ విధంగా పెట్టండి. పెట్టి ఇలాంటి రక్షాదారం ఉంటుంది కదండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ దారం గురించి పూజా షాప్లో దొరుకుతుంది మనకి. ఈ 9 ఆకులను ఈ రక్షాదారంతో ఈ విధంగా కట్టండి. చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కట్టాలన్నమాట ఈ 9 ఆకులకి. ఇవన్నీ కూడా మన పండితులు చేయిస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారనేది చాలామందికి తెలియదు. ఇదంతా ధనం నిలబడడానికి అలాంటి వాళ్ళు మన చేత చేపిస్తూ ఉంటారండి. వాళ్ళు చేపిస్తూ ఉంటే మనం ఏమనుకుంటామండి, ఎందుకోలే అని అనుకుంటారు. కానీ అందరికీ తెలియదండి, ఇది ధన సంపాదన పెరగడానికి, అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావడానికని. మీరు సోమవారం రోజున ఒక 9 ఆకులు తెచ్చుకోండి. నీటితో శుభ్రం చేసి, పాలతో శుభ్రం చేసి, మళ్ళీ నీటితో శుభ్రం చేసి ఈ విధంగా రక్షాదారంతో కట్టండి. తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి కుంకుమ అక్షింతల్ని ఆ ఆకుల మీద వేయండి. ఆ తర్వాత ధూపం దీపం ఆకులకు చూపించండి. అంటే అమ్మవారికి చూపిస్తారు కదండి, తర్వాత ఈ ఆకులకు కూడా చూపించండి. ఆ తర్వాత మీరు లక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని చదవండి. లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన శ్రీ సూక్తమైన చదువుకోవచ్చు, లేదా కనకదార స్తోత్రమైన చదువుకోవచ్చు. ఏ మంత్రమో రాదండి మాకు అంటారా, ఓ మహాలక్ష్మీ నమః అని మనసులో అనుకోవచ్చు. ఇలా చేసి అమ్మవారి ముందు పెట్టి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి. ఈ పరిహారం ధన సంపద పెరగడానికి, మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు మీకు తిరిగి రావడానికి, ఇంకా ఏమైనా దోషాల నుంచైనా సరే మీరు ఈ పరిహారం చేసుకుంటే బయటపడతారు. ఇంకా మీకు ధన సంపాదన అనేది పెరుగుతుందండి. ఈ విధంగా మీరు చేసిన తర్వాత రెండవ రోజున ఏదైనా చెట్టు మొదట్లో, అంటే ఈ దారంతో సహా ఈ ఆకులు తీసుకొని చెట్టు మొదట్లో పెట్టేయండి. డస్ట్బిన్లో అక్కడ ఇక్కడ మాత్రం పడేయకండి, చెట్టు దగ్గర పెట్టేయండి. ఈ పరిహారాన్ని మీరు సోమవారం రోజున చేయాలండి. ఇలా మీరు ప్రతి సోమవారం చేస్తూ ఉండండి. కానీ మీరు ఈ పరిహారాన్ని నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకండి. అలానే మీ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి మైలుంటే పెద్ద కర్మ కాకుండా ఉన్న టైంలో కూడా చేయకండి. అంటే పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. 6 నెలలు దాటిన గర్భిణీ స్త్రీ అయితే చేయకూడదండి. 6 నెలల లోపు అయితే చేసుకోవచ్చు. నియమాలు అయితే ఉన్నాయండి. తర్వాత మరొక పరిహారం కూడా చెప్తాను. మీకు వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి, మీకు వివాహం త్వరగా కావటం లేదు, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వివాహం కావటం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో ఒక 3 కానీ 4 ఆకులు కానీ వేసుకొని స్నానం చేయండి. ఒకవేళ ఆకులు వేసుకొని స్నానం చేయడం కాస్త ఇబ్బంది అండి అంటే మీరు ఆ చెట్టుకున్న వేరు మొక్క ఉంటుందండి, దాన్ని తెచ్చుకోండి. కాస్త పెద్ద వేరు మొక్కను తెచ్చుకోండి. దాంట్లో నుంచి ఒక చిన్న మొక్కని కట్ చేసి నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. అలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన ఆటంకాలు వస్తున్నప్పుడు అవి తొలగిపోతాయి, మీకు త్వరగా వివాహం అవుతుందండి. ఇలా మీరు 21 రోజుల పాటు కంటిన్యూస్గా చేయండి. అంటే 20 రోజులకు తగ్గట్టుగా వేరు మొక్కను తెచ్చుకొని కట్ చేసుకొని కాస్త ఉపయోగిస్తూ ఉండండి 21 రోజుల పాటు. అలానే మీకు నెలసరి వచ్చిన తర్వాత, అంటే మీకు నెలసరి వచ్చిన తర్వాత 6వ రోజు నుంచి మీరు కంటిన్యూ చేసి 21 రోజుల పాటు చేయాలండి. మధ్యలో మాత్రం గ్యాప్ అనేది రాకూడదు, కంటిన్యూ చేయాలి 21 రోజుల పాటు. ఇలాంటివి చేసేటప్పుడు నమ్మకంతో విశ్వాసంతో చేయాలండి. మీరు ఈ పరిహారం చేసేటప్పుడు పూర్తిగా నమ్మకం పెట్టి చేయండి. ఇబ్బందికరంగా ఉందండి, మాకు చేయాలనిపించటం లేదండి, ఈ పరిహారం చేస్తే మాకు రిజల్ట్ వస్తుందా రాదా, ఒకవేళ అమ్మో అని ఒక భయంతో ఇలాంటివి పెట్టుకొని మాత్రం చాలా వరకు చేయకండి. మన ఛానల్లో వచ్చే పరిహారాలు సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారాలేనండి. పూర్తి నమ్మకాన్ని పెట్టి చేయండి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలాంటివి మీరు చేసేటప్పుడు ఎవరికీ కూడా చెప్పకండి. అది ఏదైనా పూజ కానివ్వండి, పరిహారం కానివ్వండి, మన యొక్క మానసిక స్థితిని బట్టే ఉంటుంది. ద్వేషంతోనూ పగతోనూ లేదంటే అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి ఏదైనా చేసైనా సరే అని ఇలాంటివి పెట్టుకొని పూజలు పరిహారాలు చేస్తే పూజా ఫలితం అనేది సరిగ్గా ఉండదండి. ఇలాంటి ప్రాకృతికమైన పరిహారాలు చేసేటప్పుడు అలాంటి వారికి పని చేయదండి. ఇంతకీ ఈ మొక్కను మనం ఎప్పుడు పెట్టుకోవాలంటే మనకి నర్సరీలో దొరుకుతాయండి ఇవి. అంటే ఎర్రటి పూలు పూసే చెట్టు గుమ్మటంగా పెరుగుతుందండి, లేదంటే మామూలుగా స్ట్రైట్కి కూడా పెరిగేది కూడా ఉంటుంది. ఏదైనా సరేనండి, ఒక సోమవారం రోజున తెచ్చుకొని ఇందాక చెప్పిన విధంగా ఉత్తర దిక్కును పెట్టుకోండి. లేదంటే కుండీలో అయినా సరే చక్కగా పెంచుకోవచ్చండి. అలానే ఈ ఆకులతో ఇంటికి తోరణాలు కట్టుకుంటే కూడా లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుందండి. ఇంకా మరెన్నో వివరాలన్నీ కూడా ఉన్నాయండి. తర్వాత వీడియోలో నేను పూర్తిగా తెలియజేస్తాను మీ అందరికీ.
ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మీరు వీడియోని ప్లే చేసుకొని చూడండి. చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ని మీరు ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.